హలో ఆల్. అసలు మటన్ బిర్యానీ చేయడం చాలా కష్టం కదా! ఇక్కడ నేను ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. సేమ్ చికెన్ బిర్యానీ లాగానే ఉంటది ప్రాసెస్. ఎక్స్‌ట్రా ఏంటంటే చికెన్‌ని డైరెక్ట్‌గా దమ్‌కి వేస్తాం కదా! ఇక్కడ మటన్‌ని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకి కుక్కర్‌లో ఉడికించుకోవాలి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్‌గా ఉంటుంది చికెన్ బిర్యానీ లాగానే. మటన్‌లో పెరుగు, నిమ్మకాయ, సాల్ట్, కారం, మసాలా, ఫ్రైడ్ ఆనియన్, ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా వేసి కుక్కర్‌కి పెట్టేసేయండి. కొంచెం సాఫ్ట్‌గా అయ్యేదాకా ఉంచి, నెక్స్ట్ పక్కకు తీసి పెట్టండి. నెక్స్ట్ ప్యారలల్‌గానే మనము బాస్మతి రైస్‌ని విత్ ఆయిల్ అండ్ సమ్ మసాలా ఇంగ్రీడియెంట్స్‌తోని బాయిల్ చేస్తాము సాల్ట్ ఏసి. సో దాట్ ఒక మెతుక్కి ఇట్లా స్టిక్ కాకుండా వస్తది మనకి. దెన్ మనం కొంచెము పలుకు చూసుకున్న తర్వాత ఒక మినిమమ్ ఆఫ్ 80% ఆర్ ఈవెన్ 60-70% కుక్ అయినా కూడా ఆ రైస్‌ని తీసేసి ఆల్రెడీ మనము ఉడికించిన మటన్‌లోకి పైన స్ప్రెడ్ చేసుకుంటే అండ్ ఫ్రైడ్ ఆనియన్ అండ్ పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. ఇప్పుడు మనము కుక్కర్ మీద విజిల్ పెట్టనక్కర్లేదు. పెట్టడం వల్ల ఏంటంటే స్టీమ్ మొత్తము అది తీసేసుకొని అన్నం అంతా ముద్ద ముద్ద అవుతది. సో అలా చేయకండి. ఇన్‌స్టెడ్ యూ కెన్ యూజ్ దిస్ టిప్. ఒక గ్లాస్ పెట్టేసేయండి దాని మీద ఇన్వర్టెడ్‌గా సరిపోతది. అండ్ దెన్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా అయిందో బిర్యానీ అనేది అసలు స్టిక్ అవ్వట్లేదు. ఒక రైస్‌కి, మెతుక్కి, ఇంకొక దానికి. సో ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇట్లా బిర్యానీ దమ్‌కేసి కొంచెం అయిన తర్వాత పైన నెయ్యి అనేది ఎయడం వల్ల రైస్ అనేది చాలా ఫ్లేవర్డ్‌గా ఉంటది. సో, మనకి తింటున్నప్పుడు కూడా మంచిగా అనిపిస్తది. అండ్ మోరోవర్ ఇక్కడ మనము చూస్తున్నారు కదా! కుక్కర్‌లో ఫస్ట్ మనం దమ్‌కేసినప్పుడు అసలు ఆయిల్ అనేదే వాడలేదు. చాలా తక్కువ ఆయిల్‌తో చేస్తున్నాము. అండ్ ప్యారలల్‌గా ఇక్కడ నేను మటన్ కర్రీ కూడా వండాను. అండ్ ఒకవేళ గ్రేవీ అనేది సరిపోకపోతే వేసుకుంటారని చెప్పేసి ఇంట్లో వాళ్ళు. అండ్ యూ కెన్ సీ హియర్ హౌ ఐ యామ్ టేస్టింగ్. రైట్, అక్కడ ముక్క చాలా సాఫ్ట్‌గా ఉడికింది. అండ్ పేరింగ్ ఇట్ విత్ లెమన్ అండ్ ఆనియన్ ఈస్ ఎ బెస్ట్ కాంబో. యాహ్! హియర్ యూ గో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది వీడియో మీద కామెంట్‌లో చెప్పండి. సో ఐ కెన్ నో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ అదర్ కరెక్షన్స్ ఐ షుడ్ మేక్ ఇన్ దిస్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.